హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో పులిహోర, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. అయితే మా పెళ్ళైన కొత్తలో మేము 2-3 ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళం, ఒకే ఊరు వాళ్ళం. అయితే మా బాబాయ్ వాళ్ళు వేరేగా సపరేట్గా వేరే దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు వారంలో ఒకసారి ఖచ్చితంగా మీట్ అయ్యేవాళ్ళు అనమాట. అందరం కలిసేవాళ్ళము. అప్పుడు మా ఆంటీ ఏం చేసేదంటే చింతపండు పులిహోర కలిపేది సాయంత్రం టైంలో. అప్పుడు చింతపండు పులిహోర తప్ప ఇంకా ఈ చికెన్ కర్రీ కానీ ఇవేం చేసేది కాదు. చింతపండు పులిహోర, అలాగే దానిలోకి కాంబినేషన్గా గోంగూర పచ్చడి, పులిహోర గోంగూర అంటారు కదా, ఆ పచ్చడి. అది లేని పక్షంలో కూర చేసేది, గోంగూర తీసుకొచ్చి కూర చేసేది. కానీ తింటుంటే భలే టేస్ట్ ఉండేది. చింతపండు పులిహోరకి గోంగూరకి కాంబినేషన్ అయితే భలే ఉండేది. నిజంగా మీకు ఎంతమందికి పులిహోరలోకి కాంబినేషన్గా గోంగూర ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలైతే పులిహోర అంటే తిననంటారు మా వాళ్ళు. అందుకని చెప్పేసేసి ఈ పులిహోర చేసేటప్పుడే 2 గుడ్లు కూడా ఇట్లా పగలగొట్టేసేసి ఫ్రై చేసి పులిహోరలో కలిపేస్తాను. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సరేనా?